ఓ మాట చెప్పుకున్నాముల్లా, ఊరంతా నాటేసి నీళ్లు పెట్టి మందు కొట్టి పంట కోసి ఇంటింటికి పట్టుకపోతుంటే ఓ ఇంటోళ్ళేమో నాటేయాలనా అద్దా ఎప్పుడెయ్యాలి అని ఇంకా ఆలోచనలనే పడ్డారట. అట్లనే ఉన్నది పువ్వు పాటోల కథగిప్పుడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయి కొత్త సర్కార్ వచ్చి 2 నెలలైనా కూడా ఓ పని ఇంకా చేయలేదట పువ్వు పార్టీ. మరి గా పని ఏందో ఇంకా ఏం చేస్తున్నారో గీ ముచ్చట చూసి అరుచుకొని వద్దాం పాండ్రి. మరి యాది మరిసిర్రో, బగ్గ బిజీలు ఉన్నారో, లేకపోతే ఓడిపోయినామని హట్టై బుంగమూతి పెట్టుకొని బుగులు పడుతున్నారో తెలియదు కానీ తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఇవ్వాలనేది చెప్పనే లేదు. అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ ఫ్లోర్ లీడర్లను చెప్పినా కానీ పూపాయితే అయితే గిప్పటిదాకా ముచ్చట్నే తీయలే. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఉంటే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పిన పువ్వు పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో 2 బీసీలు ఉన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న, గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్న. మరి వీళ్ళ ఇద్దరితల్లా ఎవలకు ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తారు అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు. అయితే మొన్న నడమ అసెంబ్లీ మీటింగ్లా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గట్టిగా మాట్లాడిండు. ఇక గాయనకే బీజేఎల్పీ లీడర్ పదవి ఇస్తారు అని అన్నారు కానీ గట్లిచ్చేది ఉంటే బీసీ అని కతిమ పార్టీలకు సవాల్ ఇసిరి ఇప్పుడు ఫ్లోర్ లీడర్గానే బీసీలకు ఛాన్స్ ఇయ్యనోళ్ళు మస్తుగా నీతులు చెప్పిర్రు అని వాళ్ళు వీళ్ళు అంటారని ఆలోచనలు చేస్తున్నారట. ఈ నెల 8వ తారీఖు సంది బడ్జెట్ మీటింగులు ఉంటాయి. మరి ఈ టైంలో పార్టీ నుంచి మాట్లాడేటందుకు ఫ్లోర్ లీడర్ అవసరమే కదా. ఉన్న 8 మందిలో ఎవరినో ఒకరినో జల్దిన ప్రకటిస్తే అయిపోతుంది కదా. ఇంకా ముంగట ఎంపీ ఎలక్షన్లు ఉండే. ఇంకా గా పనులు ఎప్పుడు సురువు చేస్తారు. అటు దేశంలో 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న మోడీ సార్ కళలు ఎప్పుడు నిజం చేస్తారో ఈ లోకల్ పువ్వు పార్టీ లీడర్లు అని అనబట్టిర్రు. 2 నెలలైనా కూడా ఇంకా బీజేఎల్పీ లీడర్ను పెట్టలే అనే ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.